హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా హక్కు చట్టం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్ గురించి మాట్లాడదామండి. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది ఎవరైతే వారి పిల్లలను మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం కానీ డబ్బులు లేవు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం అండి. ఆర్టీఈ సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో 25% సీట్లు అనేవి కేటాయించబడతాయండి ప్రతి సంవత్సరం. ఇది చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా దీనికి ఆదరణ అనేది కరువు అవుతుంది. చాలామంది అప్లై కూడా చేసుకోవట్లేదు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో 25% వరకు సీట్స్ అనేవి ఫ్రీగా కేటాయించాలి ఆ స్కూల్స్. సో రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వారీగా మనకి ఈ 25% అనేది సర్దుబాటు చేస్తారు. సో ఇది ఈ సంవత్సరానికి వచ్చేసరికి అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో ఉచితంగా అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా దీనికి ఎవరు అర్హులు దీనికి ఎవరెవరు అంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు, ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే ఓసీలో అల్పాదాయ వర్గాలకు సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు. సో వీరు పిల్లలు అర్హులండి. అలాగే అర్హత వయసు వచ్చేసరికి మనకి 2 రకాలుగా ఉంటుందండి. సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ సిలబస్ ఫాలో అవుతున్న స్కూల్స్ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలండి పిల్లలు, అంటే అడ్మిషన్ కావాలంటే. అదే స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్న స్కూల్స్ అయితే జూన్ 2, 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలండి. సో ఇందులో మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ జరిగి ఫైనల్ లిస్ట్ అనేది ప్రచురించడం జరుగుతుందండి. ఇందులో ఎవరికి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారో చూద్దాం. ఇప్పుడు మనకి ఎవరైతే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు అయితే ఎవరైతే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు ఉన్నారో వారికి 5% సీట్లు కేటాయిస్తారండి 25%లో. అలాగే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి 10% కేటాయిస్తారు. ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి 4% కేటాయిస్తారండి. ఇంకా మిగిలిన బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ సంబంధించి 6% కేటాయించడం జరుగుతుందండి. అయితే కుటుంబ ఆదాయం వచ్చేసరికి గ్రామీణ ప్రాంత కుటుంబాలకైతే 1,20,000 సంవత్సరానికి 1,20,000 లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంత